వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి దేశం సైనిక పరంగా సామర్థ్యాన్ని పెంచుకునే అంశంపై దృష్టి సారించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ మీద అమెరికా, ఇరాన్ దాడులలో అనిశ్చిత వాతావరణం పెరగడం తెలిసిందే. ప్రపంచ భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్, చైనాతో మన దేశానికి ఘర్షణలు పెరిగాయి. భారత్ కూడా అణ్వాయుధ విధానానికి సంబంధించి వ్యూహాత్మక నిర్ణయాలకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలో స్వీడన్ కి చెందిన ఆయుధ నియంత్రణ పరిశోధన సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి కీలక నివేదన విడుదల చేసింది. సిప్రి ఇయర్ బుక్ 2026 రిపోర్టు ప్రకారం భారత్ దగ్గర ఉన్న అణ్వాయుధాలలో 12 మోహరింపు స్థితిలో ఉన్నాయి. అంతేకాదు, మన దేశం దగ్గర ఇప్పటికే 190 అణ్వాయుధాలు ఉన్నాయని ఈ నివేదిక విడుదల చేసింది. భారత్ ఇప్పటి వరకు అణ్వాయుధాల విషయంలో నో ఫస్ట్ యూజ్ అంటూ మొదటగా అణుదాడి చేయకూడదు అనే విధానానికి కట్టుబడి ఉంది. శత్రు దేశాలు అణుదాడికి పాల్పడితే మాత్రమే, ప్రతీకార చర్యగా మాత్రమే భారత్ తన అణు ఆయుధాలను ఉపయోగిస్తుంది. కానీ దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఈ విధానాన్ని ఇప్పుడు పక్కన పెట్టింది మన దేశం. ఇప్పటి వరకు అణువార్ హెడ్లను, వాటిని ప్రయోగించే క్షిపణులను వేర్వేరు నిల్వ కేంద్రాలలో భద్రపరిచే విధానం ఉండేది. భారత్ అణు చరిత్రలో ఈ వార్ హెడ్లను కేవలం నిల్వ ఉంచడమే కాకుండా ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు వర్గీకరించడం ఇదే మొదటిసారి. శాంతి సమయంలో కూడా క్షిపణులను సిద్ధంగా ఉంచడం, సముద్రంలో నిరంతర నిఘా లాంటి చర్యలు భారతదేశ రక్షణ సంస్థను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయని సిప్రి నివేదిక చెబుతోంది. ఇప్పుడు ఆ వ్యూహాన్ని మార్చిన భారత్ కొన్నిటిని నేరుగా సంసిద్ధంగా ఉంచిందని పేర్కొనడం చర్చానీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పరిణామాలు, పొరుగు దేశాలతో ముప్పును దృష్టిలో పెట్టుకుని భారత్ తన అణ్వాయుధ సామర్థ్యానికి మరింత పదును పెట్టింది. మన దేశం దగ్గర సమర్థవంతమైన అణ్వాయుధాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయుధ పోటీలో పాల్గొనడానికి కాకుండా దురాక్రమణదారులను నిరోధించడానికి ప్రాధాన్యత ఇచ్చాం. మన అణు సామర్థ్యం పరిమితమైనప్పటికీ దీన్ని ఆయుధాల పోటీ కోసం కాకుండా దేశ రక్షణ కవచంగా మాత్రమే భావిస్తున్నాం. మన దేశ త్రివిధ దళాలకు అణు సామర్థ్యం ఉంది. అంటే భూమి, ఆకాశం, సముద్రం, ఈ 3 మార్గాల ద్వారా అణుదాడి చేయగల శక్తి ఉందన్నమాట. భారత్ నౌకాదళంలో అరిహంత్ తరగతి అణుజంతర్గాములు, వైమానిక దళంలో మిరాజ్ 2000, జాగ్వార్ సహా రఫేల్, సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాలు అణ్వాయుధుల్ని మోసుకెళ్లవలు. ఇక భూ ఉపరితలం నుంచి అగ్ని, పృథ్వీ, నిర్భయ్, బ్రహ్మోస్ వంటి క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. సిప్రి వార్షిక నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్ వద్ద అణువార్ హెడ్ల సంఖ్య 190. మన పొరుగు దేశం పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. 2025లో ఇరు దేశాలు తమ అణ్వాయుధాలను మరింత ఆధునీకరించుకున్నాయి. చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి. ప్రస్తుతం రష్యా వద్ద 5420, అమెరికా వద్ద 5042 అణువార్ హెడ్లు ఉన్నాయని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అణుశక్తి దేశాలు కలిగిన 9 కాగా వాటి వద్ద మొత్తం 12187 అణ్వాయుధాలు ఉన్నట్లు నివేదిక వివరించింది. వీటిలో 4012 వార్ హెడ్స్ మోహరించిన స్థితిలో ఉన్నాయి. ఫ్రాన్స్ 370, యూకే 225, ఇజ్రాయిల్ 90, ఉత్తర కొరియా 60 అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. అణ్వాయుధాల విషయంలో ప్రధానంగా చైనాను భారత్ దృష్టిలో ఉంచుకున్నప్పటికీ ప్రత్యర్థి పాకిస్తాన్ ద్వారా కలిగే ముప్పును తక్కువ అంచనా వేయడం లేదని నివేదిక విశ్లేషించింది. గత ఏడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ మీద భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఇరు దేశాలు ప్రత్యక్ష సైనిక ఘర్షణతో పాటు సైబర్ ఆపరేషన్లు కూడా ఏకకాలంలో ఉపయోగించుకున్నాయని సిప్రి నివేదిక గుర్తు చేసింది. ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని భారత్ ఇప్పుడు తన అణు సంసిద్ధతను పెంచుకుందని చెప్తున్నారు. దక్షిణాసియాలో సైనిక పోటీ కేవలం సాంప్రదాయ ఆయుధాలకే పరిమితం కాలేదని, లాంగ్ రేంజ్ మిసైల్స్, ఆర్మేడ్ డ్రోన్లు, ఏఐ ఆధారిత వ్యవస్థలు, సైబర్ సామర్థ్యాల వైపు వేగంగా మలుతోందని సిప్రి స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సిప్రి ఒక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు అణ్వాయుధాలని రక్షణ వలయాలుగా కాకుండా బల ప్రదర్శనకు ఉపయోగిస్తున్నాయని పేర్కొంది. ఇక్కడే అణ్వాయుధ దేశాల మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు ప్రపంచ భద్రతకు కొత్త సవాళ్లను విసురుతున్నట్లు తెలిపింది. మరోవైపు ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. రక్షణ వ్యయం విషయంలో భారత్ కంటే ముందు అమెరికా, చైనా, రష్యా, జర్మనీ ఉన్నాయి. 2025లో భారత్ సైనిక వ్యయం 8.9% వృద్ధితో $92.1 బిలియన్ చేరింది. ప్రపంచంలోని టాప్ 15 సైనిక వ్యయ దేశాల్లో పాకిస్తాన్ కి చోటు దక్కలేదు. 2021-25 మధ్య కాలంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా భారత్ 8.2% వాటాతో నిలిచింది. పాకిస్తాన్ 4.2% వాటాతో 5వ స్థానంలో ఉంది. పాక్ తో పోలిస్తే భారత్ దాదాపు రెట్టింపు పరిమాణంతో ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు నివేదికలో సిప్రి వివరించింది. 2021-25 కాలంలో ప్రధాన ఆయుధాలను పొందిన 162 దేశాలు కూడా సిప్రి గుర్తించింది. ఇందులో ఉక్రెయిన్, భారత్, సౌదీ అరేబియా,
ఖాతర్, పాకిస్తాన్ అతిపెద్ద దేశాలుగా ఉన్నాయి. ఈ కాలంలో జరిగిన మొత్తం ఆయుధాల దిగుమతుల్లో వీటి వాటా 35% ఉందని పేర్కొంది. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.